హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్లాగ్ ఏంటంటే మేము అందరం కలిసి ఫామ్ హౌస్ పోతున్నాం. ఫామ్ హౌస్ ఎట్లయితే ఎంజాయ్ చేస్తాం అన్ని చూపిస్తాం, చూడరు. మస్తు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు టెంపో వచ్చేసి మనం దీనిలోనే వెళ్తున్నాం ఫామ్ హౌస్కి. ఈయననే చింటూ బాయ్, చీట్కే చింటూ బాయ్, చీట్కే చింటూ బాయ్. నాదే సెల్ఫీ స్టిక్ నాదే. ఆ కెమెరా ఎదురా అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆట. సో ఇప్పుడు మనమైతే బయలుదేరినాం అన్నమాట. ఫైనల్లీ అయితే మన ఫామ్ హౌస్ దగ్గరలోకి అయితే వచ్చేసినాం. ఇదిగో లెఫ్ట్లో కనిపిస్తుంది మన ఫామ్ హౌస్. అదిగోండి లోపల లడ్డు బాయ్ అయితే ఆల్రెడీ వచ్చేసిండు అన్న వాళ్ళతోనే. జరుగు ఇదిగో ఇది మన రూమ్. బాయ్ బాయ్ లడ్డు బాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ అయితే మన ఇది మన రూమ్. బాయ్ అయ్యపురి అయ్యపురి బని బాయ్ అయ్యప్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బాయ్ చేసినాను. వచ్చేసి గార్డెన్. ఇంకా మన కార్ అయితే ఉంది, అన్న వాళ్ళైతే దీంట్లోనే వచ్చారు. ఇప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ చూద్దాం. ఇట్లాగే అనుకుంటా మా ఎంట్రన్స్. ఫోటో మస్తు మంది చేయవచ్చు మా షూటింగ్. ఇంకో హాయ్. కదా 4 ఫీటే కదా, కానీ 4 ఫీట్ బీ లేదు. స్విమ్మింగ్ పూల్ అయితే చిన్నగా ఉంది. మనలో అయితే చిల్ అవుతారు. ఇంకా ఇక్కడ అమర్ బాయ్, ఇక్కడ దీపక్ బాయ్ చిల్ అవుతారు. బాయ్ అమర్ బాయ్ అయ్యప్. బాయ్ దీపక్ బాయ్. ఎట్లా స్విమ్మింగ్ పూల్ మంచిగా ఉందా? నా మ్యాట్రే వేరు, నాకేం తెలీదు. ఇక్కడ వరకు ఉంది, అక్కడ వరకు ఆ వాల్ వరకు. ఇప్పుడు మనం నెట్ క్రికెట్ కాడికి వెళ్దాం. మస్తు ఉంది ఇట్లా అంటే మస్తుందిలే. బాయ్ క్రికెట్ కోర్ట్ అయితే మస్తుంది, చాలా పెద్దగా ఉంది క్రికెట్ కోర్ట్. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇంకో మా కిరణ్ అయితే స్టార్ట్ చేసింది బౌలింగ్. అందరూ స్టార్ట్ చేస్తారు బౌలింగ్. కొట్టకు ఇంకా బెల్స్ కొట్టకు. అండ్ ఇది మన కార్, ఇదే మనం ఉండబోయే హౌస్. మనం లోపలికి వెళ్దాం. లోపల ఏం చేస్తారు చూద్దాం. అందరు చిల్ అవుతారు మంచిగా హోదాలు. మాకేమో వీడియోలు తీపిస్తారు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్.
అన్న వాళ్ళ దగ్గర లంచ్ ప్రిపేర్ చేస్తారు. కష్టజీవులు. నేను పైకి ఇట్లా కనిపిస్తా కానీ చాలా సెన్సిటివ్ రా నేను లోపల. అపరిచితుడు రా నువ్వు. ఇప్పుడైతే మన అయితే అందరూ స్విమ్మింగ్ పడుతారు. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. పోరా, నాకు తెలుసు. తెలుసు. ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది. అందరైతే మామనైతే మొత్తం మూలకేసేసారు. మామ నీకు మూలకి ఎందుకు వేసారు? మళ్ళీ బ్యాటింగ్ ఎక్కడికైనా ఆడతావు? బయటికేనా? లోపలికి వచ్చి ఆడతా? ఎట్లా ఆడదు? బయట వేసేసారు నాకు. వీళ్ళందరూ లోపల ఆడతారు. మళ్ళీ ఇప్పుడైతే నైట్ అయిపోయింది. ఇది నైట్ వ్యూ ఫామ్ హౌస్ది. ఇక్కడ ఫోటోషూట్ అయితే మస్తు వచ్చింది అలా. ఇవన్నీ నైట్ వ్యూ. ఇది వచ్చేసి బాక్స్ క్రికెట్ నైట్ వ్యూ. నైట్ అయినాక ఇంకా ఇది ఫామ్ హౌస్ ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది. మస్తు బ్యూటిఫుల్గా అయిపోయింది. ఒక్కసారి తప్పు చేసిన అనుకో మళ్ళీ ఒకసారి చేస్తే మన సిగ్గు అనిపిస్తుంది అనుకో. జల్దీ పోవాలి ఆడికి. అమ్మా నువ్వు షరీఫ్ చంద్ర కదా. నడా మురళి మస్తు వస్తుంది వీడు.
పాపే అందరి పేరు చెప్పరా నువ్వు కూడా ఎందుకు తిప్పలు పడుతున్నావు అందరి పేరు చెప్పేసి నువ్వు బింగులు చూడనుకో పేరు చెప్పేసి చెప్పేసి ఎవడు అడిగాడు రా నిన్ను ఎవడు అడిగాడు రా వాళ్ళు కలిసి చేయడం. అది కాదు లైట్ బంద్ ఉందా నిజంగా అడుగు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ పోవాలి మళ్ళీ దొరకదు దీరా దెబ్బ దీరా దిగవద్దు పైసలన్నీ కూడా చెప్పు రాజాబాయ్ ఎందుకు టెన్షన్ పడుతుంది నమ్మకం ఉంది ఫటాఫట్ ఫటాఫట్ జల్దీ అరే నువ్వు ఉన్నవే అరే యాభై జల్లి రారా నమ్మనా నిజంగా ఒకడాలి మంచి చెప్పినప్పుడు తీసేయి నువ్వు 2 ఆప్షన్ ఇచ్చి 3 ఆప్షన్ ఇచ్చిన అంతా అంతే టేబుల్ మొత్తం రూమ్ లో సగం మందికి పనిష్మెంట్ పడ్డది మధ్యలో వండుకున్నందుకు అంట ఎవరికైనా పెట్టింది నేను చెప్పి మారువా నువ్వు మారవరా గాయస్ ఇప్పుడైతే ఫిల్లింగ్ అయితే 5 అవుతుంది అందరూ అయితే ప్యాకప్ చేసారు ఎక్కడికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి